నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఈ నెల 22న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సుధాకర్ రెడ్డిని హత్య చేసిన 4 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. 2 వేట కొడవళ్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు లింగాపురం గ్రామంలో 6 సెంట్ల స్థల వివాదమే కారణంగా పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన 48 గంటల్లోనే ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22వ తేదీన ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో బండాత్మకూరు మండలంలో జీసీ పాలెం నుండి నారాయణపురం గ్రామాల మధ్యన బొగ్గు కాలం వద్ద నంద్యాల సుధాకర్ రెడ్డి అనే అతను హత్యకు గురి కాబడ్డాడు. ఈ రోజు ఈ కేసులో ఉన్న ముద్దాయిలు 4 ముద్దాయిలను మేము పెద్దదేవులాపురం గ్రామం వద్ద పట్టుకోవడం జరిగింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నేరస్తులు 4 పేర్లు గుర్రాల రామస్వామి, గుర్రాల శివన్న, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మణ. వీళ్ళు 4 తండ్రి కొడుకులు. వీళ్ళకి ఈ హత్య ఎందుకు చేయబడిందంటే 2015వ సంవత్సరం నుంచి వీళ్ళకి ఒక 6 సెంట్ల భూమి గురించి వీళ్ళకి వివాదం అనేది నడుస్తూ ఉంది. ఈ వివాదం గురించి సుధాకర్ రెడ్డి ఎవరైతే హత్యకు గురి కాబడ్డాడో అతను సివిల్ కోర్టును ఆశ్రయించడమైనది. ఆశ్రయించినప్పుడు సివిల్ కోర్ట్ అనేది సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు వాళ్ళని అండ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఈ 6 సెంట్ల భూమిని కూడా తన పొజిషన్ లోకి తెచ్చుకున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని అండ్ కోర్టుని ఆశ్రయించినా కూడా లేకపోతే తర్వాత అధికారులను ఎవరిని ఆశ్రయించినా కూడా సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే వస్తుంది, భూమి సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని ఇతనికి వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం గ్రడ్జెస్ ఉన్నాయి. సో ఆ విషయం అయ్యి ఈ 22వ తేదీన వీళ్ళు అతను పొద్దున్నే పొలంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపు కాసి వీళ్ళు ఇతని మీద మర్డర్ అనేది చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ 4 పట్టుకోవడం జరిగింది. వితిన్ 48 అవర్స్ మేము ఈ కేసుని ట్రేస్ చేసాము. కేసులో సిఐ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఎస్ఐ జగన్మోహన్ గారు అండ్ టీమ్ మెంబర్స్ అండ్ ఐటీ కోర్ టీమ్ మెంబర్స్ అలాగే మా కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఛేదించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఈ నెల 22న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సుధాకర్ రెడ్డిని హత్య చేసిన 4 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. 2 వేట కొడవళ్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. 48 గంటల్లోనే కేసును పోలీసులు ట్రేస్ చేసినట్లుగా తెలుస్తోంది. 4 నిందితులను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణే 2 డేస్ బ్యాక్ ఏదైతే బండాత్మకూరు మండలంలో లింగాపురంలో సుధాకర్ రెడ్డిని అతి దారుణంగా నరికి చంపారు వేటకొడవలో కత్తెలతో. అంటే దాయాదులే ఏదైతే గ్రామంలో ఒక 6 సెంట్ల స్థల వివాదమే ఈ హత్యకు కారణాల్లో ఉన్నట్లు మనకు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల నిర్ధారణలో బయటపడింది. అయితే గతంలో కోర్టు ద్వారా అంటే వీళ్ళు కోర్టులో కేసు నడుస్తా ఉండగా సుధాకర్ రెడ్డి కోర్టు ద్వారా గెలిచారు. ఆ స్థలం సుధాకర్ రెడ్డిని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కూడా అంటే కక్ష కట్టిన దాయాదులు అతి కిరాతకంగా పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో సుధాకర్ రెడ్డి భార్యతో పాటు వస్తున్న సమయంలోనే సుధాకర్ రెడ్డిని నరికి చంపారు. ఇంకా భార్య ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే పోలీసులు అయితే స్థానికంగా అంటే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి అంటే విచారణ పూర్తిగా సేకరించిన తర్వాతే ఈ వివరాలు వెల్లడించారు. కేవలం 6 సెంట్ల స్థలంలోనే సుధాకర్ రెడ్డిని అతి దారుణంగా హతమార్చినట్లు నిర్ధారణకు వచ్చారు. బట్ ఈ కేసుకు సంబంధించి 4 కూడా పాల్గొన్నట్లు చెప్తా ఉన్నారు. అంటే 4 ముద్దాయిలతో పాటు అంటే 4 వేట కొడవళ్ళు అదేవిధంగా స్వాధీనం చేసుకుని అరెస్ట్ చూపారు. బట్ ఇలాంటి ఘటనలు జరగకుండా అంటే కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా జరుగుతుండడం దురదృష్టకరమని అంటే ప్రజా సంఘాలు కానీ ఇతర విద్యార్థి సంఘాలు కానీ అంతా ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఇలాంటి దుర్ఘటనలు సమాజానికి చేయడానికి కూడా చెప్తా ఉన్నారు. అంటే కోర్టుని అంటే మనం ధర్మస్థానాన్ని ఎవరు పాటించట్లేదు. అంటే కోర్టు తీర్పిచ్చినా కూడా వ్యక్తిగత కక్షలకు పోవడం ఏంటి అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. అంటే దాయాదుల మధ్య అంటే ఇతరులు కాదు ఏది కాదు దాయాదుల మధ్య కేవలం 6 సెంట్ల స్థలానికి ఇంత దారుణంగా హత్య చేయడము ఎంతవరకు ఇది సబబు న్యాయమైన ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. బట్ ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసులు అయితే కొంచెం లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.